నమస్తే, వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. ఈస్ దేర్ మిస్చిఫ్ మిరకల్ బిహైండ్ ది ఆంధ్రప్రదేశ్ పోల్స్ అనే టైటిల్ తో ది వైర్ అనేటువంటి మాధ్యమంలో పరకాల ప్రభాకర్ గారి ఆర్టికల్ వచ్చింది. సరే, దీని మీద చాలా మంది అనలైజ్ చేశారు, ప్రముఖ ఛానల్స్ గానీ లేకపోతే ప్రముఖ అనలిస్టులు కూడా చేశారు. కానీ నేను వెంటనే దీని మీద స్పందించలేదు. ఎందుకంటే దీనికి కౌంటర్ వీళ్ళు అనుకూల మీడియా ఖచ్చితంగా మాట్లాడతారు. వాళ్ళేం మాట్లాడతారో అది కూడా చూసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడడమే కాదు, ఇప్పుడు ఇది మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎందుకు చేస్తున్నామంటే దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి అనేక అంశాల మీద మళ్ళా నేను స్వయంగా పరకాల ప్రభాకర్ గారితో మాట్లాడి కౌంటర్ చెక్ అనమాట చేసి నేను దీన్ని ప్రజెంట్ చేస్తున్నా. కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైనటువంటి వీడియోగా భావించాలి. సరే, బ్రీఫ్ గా ఇప్పటికే వైర్లో వచ్చింది. వైర్లో రావడానికి ముందే, ప్రభాకర్ గారు మాట్లాడడానికి ముందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. దాని మీద కథలు వచ్చాయి, కథనాలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. కానీ అదంతా కూడా అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కానీ తాజాగా మళ్ళీ ప్రభాకర్ గారు, ఎందుకంటే ప్రభాకర్ గారు ఈ అంశాల మీద, అంటే ఎలక్షన్ పోలింగ్ మీద, సర్ మీద, మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన తిరిగి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో గతంలోనే నేను వారితో ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద రౌండ్ టేబుల్ పెడదామని చెప్పానంటే దానికి ఇంకా కొంత టైం ఉందని చెప్పని అన్నారు వారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వైర్ పత్రికలో వచ్చినటువంటి ఇది వైర్ పత్రికలో ఉన్నవి కూడా మళ్ళీ మనం చాలా బ్రీఫ్ గా వాటి గురించి ఆయన ఏం రాశారంటే, ఈ కథనం ప్రకారంగా ఎన్నికల రోజు సాయంత్రం ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి, తుది ఫలితాల సమయంలో ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి రెండిటికి కూడా భారీ వ్యత్యాసం ఉందనేటువంటి దాన్ని ఆయన ఆర్టికల్ ప్రశ్నిస్తోంది. ఏంటి ఇది అన్నట్లయితే, ఓటింగ్ శాతంలో ఆశ్చర్యకరమైనటువంటి పెరుగుదల, అది ఆయన చెప్పేటువంటి ఇదనమాట. అంటే మే 13, 2024 పోలింగ్ రోజు మే 17 వరకు కూడా ఓటింగ్ గణాంకాలు క్రమంగా ఏ విధంగా మారాయి అంటే, వారు చెప్పిన దీని ప్రకారం, గణాంకాల ప్రకారం మే 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 68.4%, మే 13 రాత్రి 8 గంటలకి 68.12%, మే 13 రాత్రి 11:45 గంటలకి 76.50%, మే 13 రాత్రి 11:45 గంటలకి ఇక్కడ 76.50% అనేటువంటిది నోట్ చేసుకుంటే, ఆ తర్వాత మే 13 తుది గణాంకాలు 80.62% నుంచి 81.86% వరకు, అంటే తుది లెక్కింపుకి మధ్య 12.5% ఓటింగ్ పెరిగింది. 12.5%. తర్వాత వారితో మాట్లాడిన తర్వాత లేటెస్ట్ గా ప్రభాకర్ గారే చెప్పిన మాట ఏమిటన్నట్లయితే, అసలు 1% మార్పు అనేటువంటిది పెద్ద సంచలనంగా చూడాలి. గత ఎన్నికల్లో 1% అనేటువంటిది చాలా హ్యూజ్ క్యాలిక్యులేషన్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. అలాంటిది గతంలో కూడా ఇదే రకంగా జరిగింది. ఏది ఫలితాలను తారుమారు చేసినటువంటిది 1.2%. అలాంటిది 1% పెరిగితేనే ఇదే కదా, మరి అలాంటిది ఇంత పెద్ద వ్యత్యాసం ఎలా వచ్చింది అనేటువంటిది ప్రభాకర్ గారి లాజిక్. అంటే పెరుగుదల దాదాపు 51,83,249 ఓట్లు, అంటే సుమారుగా 52 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. ఒక రాష్ట్ర పోలింగ్ లో 52 లక్షల శాతం ఓట్లు పెరగటం అనేటువంటిది అసాధారణం అని చెప్పని, ఇంత భారీ స్థాయిలో ఓట్లు పెరగటం ఖచ్చితంగా అసాధారణం అనేటువంటిది ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఆయన చెప్తున్న లెక్కల ప్రకారంగా సగటున ఒక్కో నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 వరకు ఓట్లు పెరిగాయి. ఇది అభ్యర్థుల గెలుపోవటంలో పూర్తిగా మార్చేసే శక్తి ఉన్నటువంటి సంఖ్యగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఒంగోలు, కర్నూలు, నంద్యాల లాంటి 7 పార్లమెంటు స్థానాల మీద ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పని ఆయన వాదన. అయితే పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత మీద ఖచ్చితంగా ఒక చర్చకి తెరలేపుతాయనడంలో సందేహం లేదు. గణాంకాల తేడాలు, ఎన్నికల కమిషన్ మొదట ప్రకటించినటువంటి ప్రకటనకి ఆ తర్వాత 12% వ్యత్యాసం సాంకేతికంగా ఎలా సాధ్యం అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఒక వైపు అంటే కూటమి వైపు మొగ్గు చూపడం వల్లే ఊహించని మెజారిటీ వచ్చిందనేటువంటి అనుమానాలను ఖచ్చితంగా ఇవి బలపరుస్తున్నాయి అనేటువంటిది అయితే చెప్పక తప్పదు. ఇక్కడే మరొక అంశం చెప్తాను. మనకి ఈ వీడియోలో ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఆ రోజు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ద థింగ్ ఈస్ దట్ జనరల్ గా మనము ఇఫ్ యూ సీ ద పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్, మార్నింగ్
ఫ్రమ్ 9 o'clock to 11 o'clock 2 గంటల్లో that increased by 13%. After that it increased by 18% నెక్స్ట్ 2 hours లో 15% ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ 2 hours లో, తర్వాత 13% ఇంక్రీజ్. సో జనరలీ 7 to 8% వుడ్ బి ద పర్ అవర్ ఫిగర్. సో లాస్ట్ లో కొంతమంది ఆ లాస్ట్ పీరియడ్ లో 4 o'clock తర్వాత కొంతమంది ఎక్కువ మంది వస్తారు. సో యూ కెన్ టేక్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ దాట్ థింగ్. సో ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ 5 to 6 1 hour, 6 తర్వాత కొంతమంది మిగిలారు, ఇప్పుడు వాళ్ళు పోలింగ్ చేస్తున్నారు. సో 10 o'clock. సో it would not be appropriate on my part to give any figure at this point of time, but you can make your own approximation on the basis of average increase. No, 6 వరకు, because 5 o'clock తర్వాత we do not give the figure. అది ఫైనల్ ఫిగర్ ఓన్లీ టీమ్స్ వచ్చిన తర్వాతనే వస్తుంది. సో 5 వరకు మనం డిక్లేర్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. 5 వరకు ఇట్ ఈస్ 68%, అండ్ బియాండ్ దట్ 1 hour రెగ్యులర్ పోలింగ్, అండ్ రెగ్యులర్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పోలింగ్ ఏం నడుస్తుంది. అది ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఇది గమనించాలి. పరకాల గారు ఇచ్చినటువంటి డేటాకి, ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ మాట్లాడినటువంటి దానికి, ఇప్పుడు చెప్పబోయేటువంటి దీంట్లో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళ వాదనకి, ఆ తర్వాత మళ్ళీ నేను తాజాగా ఇవన్నీ కలిపి లేటెస్ట్ గా ఈ రోజు పరకాల గారితో ఫోన్ లో మాట్లాడి తీసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ ప్రజెంట్ చేస్తా. ఇక కమిషనర్ ఏమన్నాడు? 9 గంటల నుంచి 11 గంటలకి 13% పోలింగ్ జరిగింది అని కమిషనర్ చెప్పాడు. 11 నుంచి 1 గంట వరకు 15% పోలింగ్ పెరిగింది. తర్వాత 1 నుంచి 3 గంటలకి ఇంకా అది పెరుగుతూ వచ్చింది. సరే, ఈవినింగ్ చాలా మంది వస్తారు కాబట్టి అది ఒక జనరల్లీ ఆయన చెప్పినట్టు జనరల్లీ పోలింగ్ అనేటువంటిది ఒక ఇంక్రీజ్ అవుతుంటది. మోస్ట్లీ 7 to 8% పర్ అవర్ అని చెప్పని అన్నాడు ఆయన చెప్పినటువంటి మాట ఇది. సో ఇది రికార్డెడ్ గా మీకు ప్రజెంట్ చేశారు. ఇది ఎలా ఉంటే, ఇక పరకాల గారు చెప్పినటువంటి ఇది ఒక పెద్ద ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెంటనే దానికి రెడీగా ఉంటారు కదా మరి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వారు వెంటనే తమ యొక్క వాదనను, అంటే పరకాల గారి వాదనకు మసిపూసి మారేడికాయ చేసి అసలు ఆయన వాదన పూర్తిగా కూడా ఊహాజనితమైన, ఇది పదం వాళ్ళు వాడిన పదం, ఊహాజనితమైనటువంటి అజంప్షన్ ఆన్ 5 PM డేటా అనేటువంటి దీంతో వెంటనే రంగంలోకి దిగి వీడియోలు చేసేసారు. వాళ్ళు చేసినటువంటి దాన్ని కూడా నేను మీకు బ్రీఫ్ గా చెప్తాను. వాస్తవంగా ఏంటంటే, పరకాల గారి వాదన అంతా సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించినటువంటి 68% ఓటింగ్ ప్రాతిపదికగా తీసుకుంది అని చెప్తూ, ఇది సాధారణంగా మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు వివిధ బూతుల నుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారమే. పరకాల గారు చెప్తుంది ఏంటంటే, ఎలక్షన్ కమిషనరు అనౌన్స్ చేసినటువంటి డేటా ఇస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన 5 గంటలకి ఎలక్షన్ కమిషనర్ అనౌన్స్ చేసి ఉండొచ్చు, ఇది సాధారణ ప్రజల్ని మాసెస్ ని నమ్మించడానికి చేసే ప్రయత్నం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, కానీ అది సాధారణంగా మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు వివిధ బూతుల నుంచి సేకరించిన సమాచారమే. కానీ ఆయన అనౌన్స్ చేసింది మాత్రం 5 గంటలకి అనౌన్స్ చేశారు. కాబట్టి 5 గంటలకి అనౌన్స్ చేశారు కాబట్టి అదే ఆఖరి నిమిషం డేటాగా భావించడం సరైనటువంటిది కాదు. ఇది పరకాల గారి ఊహాజనితమైనటువంటి అంశం అని వీరు చెప్తున్నారు. ఏది టీడీపీ అనుకూల మీడియా. సో 5 వరకు మనం డిక్లేర్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. 5 వరకు ఇట్ ఈస్ 68%. 2019 వర్సెస్ 2024 ఓటింగ్ శాతం కనుక తీసుకుంటే 51 లక్షల ఓట్లు అదనంగా వచ్చాయనేటువంటి వాదనలో పస లేదని కొట్టిపారేస్తూ 2019లో కూడా ఓటింగ్ శాతం దాదాపు 79.7% కాగా 2024లో అది 80.66%గా ఉంది. అంటే 2 ఎన్నికల మధ్య వ్యత్యాసం 1% కంటే తక్కువ. పరకాల గారు చెప్పినట్టు 50 లక్షల ఓట్లు మోసపూరితమైనవి అయినట్లయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం భారీగా పడిపోవాలి. కానీ అలా జరగలేదు. అంటే ఓటర్ల సంఖ్యలో స్థిరత్వం ఇక్కడ అదొక పాయింట్ గా రైజ్ చేశారు. 2019లో వైసీపీకి 1,56,00,000 ఓట్లు రాగా 2024లో టీడీపీకి 53 లక్షల ఓట్లు వచ్చాయి. వారికి 56 వచ్చాయి గతంలో వైసీపీకి, ఇప్పుడు 53 లక్షలు వచ్చాయి. అంటే గెలిచిన పార్టీలకు వచ్చిన ఓట్ల సంఖ్యలో పెద్ద తేడా లేదు అనేటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా వాదన. గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు కూటమికి వస్తే ఎందుకు ఆలోచిస్తున్నారు, దీని వెనక రాజకీయ కోణం ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి, రాజకీయ వాతావరణాన్ని కూడా ఇందులోకి తీసుకొచ్చారు. కేవలం డేటా మాత్రమే కాకుండా
అప్పటి రాజకీయ పరిస్థితులను కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే కూటమికి పెద్ద విజయం దక్కిందని సామాన్య ప్రజల అభిప్రాయం. అంతేకాకుండా కూటమిగా అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి ఆ పోలరైజేషన్ కూడా దీనికి యాడ్ ఆన్ అయింది అనేటువంటిది ఇక్కడ వారు లేవనెత్తినటువంటి అంశం. సో వాళ్ళు చెప్పినటువంటిది మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి డేటాని కమిషనర్ సాయంత్రం అనౌన్స్ చేస్తే మీరు సాయంత్రం అనౌన్స్ చేశారన్నట్టుగా చెప్తున్నారటండి. తర్వాత ఇక్కడేమో లాస్ట్ టైం కూడా వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన దానికి దీన్ని మీరు అలాట్ చేస్తారు. తర్వాత పొలిటికల్ పోలరైజేషన్ ఉందనేది కూడా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు అని చెప్పని నేను పరకాల ప్రభాకర్ గారికి ఫోన్ చేసి అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి ఇదేంటంటే బ్యాక్లాగ్ డేటా అనేటువంటి వాదం నిలబడదు. అంటే ఆయన చెప్పినటువంటి ఇది పూర్తిగా నాది ఊహాజనితమైన అంశం అని ఎలా అంటారు, ఎందుకంటే ఆయన చాలా లాజికల్ గా చెప్పారు. ఏమని ఈవీఎం పనితీరు రియల్ టైం అప్డేట్ నియమం అంటే ఏంటి, ప్రతి 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ శాతాన్ని అప్డేట్ చేయాలి వెబ్సైట్ లో. ప్రతి 2 గంటలకి అప్డేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మోర్ ఓవర్ స్వయంగా ఎలక్షన్ కమిషనరే తను ప్రకటించాడు. అలాంటప్పుడు ఇది 3 గంటల వరకే ఉంది అనేటువంటి ఊహాజనితమైన అంశాన్ని వాస్తవంగా చెబుతూ వాస్తవ అంశాన్ని ఊహాజనితం అనడంలో ఎక్కడ లాజిక్ ఉందనేది పాయింట్. ఈవీఎం లో 294% ఓట్లు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇది లెక్క ప్రారంభం అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడ డేటా నిలిచిపోవటం, ఆలస్యం అవటం, తర్వాత వీళ్ళు అది సేకరించడంలో ఆలస్యమే అనౌన్స్ చేయడం అనేటువంటిది ఉండదు. కాబట్టి అసలు అది సాధ్యం కాదు. కాబట్టి 5 గంటల డేటా మధ్యాహ్నం 2 గంటలది అనేటువంటి వాదన చెల్లదు అని చాలా విస్పష్టంగా పరకాల గారు చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే రాత్రి 11:45 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య పోలైనటువంటి ఓట్లు 17 లక్షల ఓట్లు. 17 లక్షల ఓట్లు అంటే ఆల్మోస్ట్ 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే కేవలం 2.5 గంటల వ్యవధిలో 17 లక్షల ఓట్లు పోలయ్యాయి అనేటువంటిది. అంటే ఏంటి, నిమిషానికి సుమారు 3.6% ఓట్లు పడాలి. అదే విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది ఏంటంటే జనరల్లీ పోలింగ్ ఇంక్రీజ్ విల్ బి 7 to 8% పర్ అవర్ అనేటువంటిది ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత రాత్రి అయ్యేసరికి ఇంకా అది తగ్గిపోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, 17 లక్షల ఓట్లు అనేటువంటిది అంటే ఒక ఓటు వేయడానికి ఆ టైమింగ్ ప్రకారంగా కనీసం 20 నుంచి 30 సెకండ్ల సమయం పడుతుంది. అంటే ఓటర్ సరి చూసుకోవటం, సంతకం, ఇంకు పెట్టడం, బటన్ నొక్కటం, వివి స్లిప్ రావటం, ఇదంతా నిమిషానికి 4 ఓట్లు పడటం అనేటువంటిది ఫిజికల్ గా సాధ్యపడేటువంటి అంశం కాదు. ఇవన్నీ ఎలా ఉంటే చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. ఇంకా పరకాల వారు ఏంటంటే క్యూ లైన్ నిబంధనలు, వీడియో రికార్డింగ్, ఇది ఇక్కడ గమనించాలండి. ఇక్కడ ఏం జరిగింది, మిస్చీఫ్ జరిగిందా లేదా ఆయన చెప్పేది ఊహాజనితమైన అంశం అనే దానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్యూ లైన్ నిబంధనలు నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత పోలింగ్ కేంద్రాల దగ్గర గేట్లు మూసివేస్తారు. ఫ్రీ వాకింగ్ అనేటువంటిది ఉండదు. లోపల ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రం ఏం చేస్తారంటే దానికి కూడా సిస్టమ్ ఉంది. ఏం చెప్పింది దానికి ఇది కూడా ఇచ్చారు ఆయన, టోకెన్ సిస్టమ్. గేట్లు మూసేసే సమయానికి క్యూలో ఉన్న వారికి మాత్రమే టోకెన్లు ఇస్తారు. అదనంగా వేరే వాళ్ళని అక్కడికి అలో చేయరు. వాళ్ళకి టోకెన్లు ఇస్తారు. తర్వాత చివరి వ్యక్తికి టోకెన్ ఇచ్చి అక్కడితో ఆ ఓటింగ్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలి, టోకెన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు ఈ టోకెన్లన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకోవటమే కాకుండా నిబంధనల ప్రకారంగా, ఎన్నికల నిబంధనల ప్రకారంగా వీడియో షూటింగ్ నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క ముఖాలు చాలా క్లోజ్ గా రికార్డ్ అయ్యేటువంటి విధంగా ప్రతి ముఖాన్ని కూడా ఫేస్ ట్రేసింగ్ గా వీడియో తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వీడియో తీసి దాన్ని రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత దానికి ఒక ఇది అనేది వాళ్ళ దగ్గర రికార్డు కూడా ఉంటుంది. తర్వాత మరి 17 లక్షల మంది అర్ధరాత్రి క్యూలో నించున్నారు అని అంటే 17 లక్షల మంది అండి, గమనించండి, అర్ధరాత్రి. మరి నించుంటే అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ ఉన్నాయా, ఫుటేజీ? ఆ తర్వాత ఆ టోకెన్ల రికార్డులు ఎక్కడ? అయితే హడావుడిగా నిబంధనలకు వ్యతిరేకంగా స్లిప్పుల దహనం, రికార్డుల గైర్హాజరు అనేది ఎందుకు చేశారు? హడావుడిగా సంవత్సరం పాటు దాచిపెట్టాల్సినటువంటి వాటిని ఎందుకు తగలబెట్టారు అనేటువంటి దానికి, భద్రపరచాల్సినటువంటి వాటిని ఎందుకు తగలబెట్టారనే దాని మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఇది ఒకటి. తర్వాత ఇంకొక వాదన ఏంటి వీళ్ళు చెప్తుంది, జనరల్ రీజనింగ్ వాళ్ళు చెప్పేది, ఎన్నికల కమిషన్ ముందు అసలు వీళ్ళు చెప్పే కౌంటర్ ఇచ్చేటువంటిది
నిలబడదు. ఏమని 5 గంటల నుంచి 8 గంటల మధ్య 8% పెరగటం, మళ్ళీ అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా లక్షలాది ఓట్లు పెరగటం, ఈ వాటి రిపోర్టింగ్ లేట్ అనేది సరిపెట్టుకోలేరు. ఎందుకంటే ప్రతి బూత్ నుంచి కూడా సెక్టార్ ఆఫీసర్ల వరకు సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. కాబట్టి రాత్రి వేళల్లో 3500 బూతుల్లో మాత్రమే పోలింగ్ జరిగినప్పుడు ఒక్కో బూత్ లో సగటున 400కు పైగా ఓట్లు పడటం అనేది ప్రాక్టికల్ అసాధ్యం. తర్వాత పరకాల గారు చెప్పినట్టు ఇవన్నీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు కదా, ఒక్కొక్క బూత్ లో ఒకే సమానమైనటువంటి సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అవ్వవు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డేటా ఎక్కడుంది అంటే 17 లక్షల మంది వీడియో ఫుటేజ్ ఉండాలి, అది లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు ఉండాలి, ఆ రికార్డు లేదు. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పేటువంటి గణితానికి చాలా వ్యాలిడ్ పాయింట్స్. కాబట్టి వీడియో అండ్ టోకెన్ రికార్డ్స్ ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారండి. ఇదేంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ హర్యానాలో కూడా ఇదే విధంగా జరిగితే మహమ్మద్ ప్రాచా అనేటువంటి ఒక వ్యక్తి, ఈయన మిత్రులో మరి పరిచయస్తులో, ఆయన ఏం చేశాడంటే పంజాబ్ హర్యానా హైకోర్టులో ఆయన దీని మీద కోర్టు తలుపులు తట్టారు. కోర్టు తలుపులు తట్టి చెప్పింది ఏంటంటే 10 జిల్లాల్లో ఎక్సెసివ్ గా ఉంది, 10 జిల్లాల్లో తక్కువగా ఉంది. మరి క్యూలో నించున్న వారి స్లిప్పులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, వీడియో రికార్డింగ్ ఫుటేజ్ ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పించాలి అని చెప్పి ఆయన కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు ఇదంతా కూడా పరిశీలించి 20వ తారీఖు 2024వ సంవత్సరం డిసెంబర్ 20న ఆయనకు అనుకూలంగా ఈ మహమ్మద్ ప్రాచాకు అనుకూలంగా తీర్పిచ్చి వాటన్నిటిని కూడా సమర్పించాలని చెప్పింది. ఈ కోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో హడావుడిగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే అంటే కాన్ఫిడెన్షియల్ రూల్ కింద ఒక జీవోని వారు అమెండ్ చేసి ఒక జీవోని పాస్ చేశారు. ఏమని, ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్, వీటిని డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు, రికార్డు నోట్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పారు. అంతేకాకుండా ఆయన చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి ప్రపంచ చరిత్రలోనే లేని విధంగా ఎనార్మస్ హక్కులు కల్పించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. భారత రాష్ట్రపతికి కూడా లేనటువంటి అధికారాలు అనేటువంటివి వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి వీళ్ళని ఏమీ చేయలేము, కోర్టులు కూడా అభిశంసించలేవు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి మార్పుల ప్రకారంగా. ఇదేంటి అని చెప్పని అన్నారు. అంటూనే 1% పెరిగితేనే చాలా మార్పు కదా, మరి ఇంత శాతం పెరిగింది, దీని మీద ఇటువంటి కథలో కథనాలని అసలు ఎక్కడ కూడా లాజిక్ గా ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా నిలబడేటువంటి అంశం కాదు. మరి ఫైనల్ గా నేను అడిగా, దీనికి మరి రెమెడీ ఏంటి అంటే మొత్తం పార్లమెంటులో సవరణలు చేసి తిరుగులేనటువంటి అధికారాలు అనేటువంటి కమిషన్ ఇచ్చి ఒక నియంత్రణతో పోకడలతో వెళుతుంటే ఏం చేయాలి? ప్రజా చైతన్యం రావాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం ప్రజలే చైతన్యవంతులై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వస్తే తప్ప మనం ఏం చేయలేము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ పరిశీలించినప్పుడు మరి ఎన్నికల ప్రక్రియలో ఏం జరిగింది అనేటువంటిది ప్రజలే ఆలోచించాలి, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం ఇస్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.